హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది స్మాల్ న్యూ ఫార్మర్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ శ్రీరాముల్ని. మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్లో ఉంచుకోండి. ఈరోజు టాపిక్ వచ్చేసి మనం హెక్టార్ కంపెనీ అన్ని రకాల పంటల్లో మధ్యలో సేద్యం చేసే విధంగా తీసుకురావడం జరిగింది. ఇది వచ్చేసి హెక్టార్ కంపెనీ సంబంధించిన పరికరం. కాకపోతే దీంతో పాటు 3 అటాచ్మెంట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇది అడ్జస్టబుల్, అంటే మనం ఎత్తు తక్కువ ఉన్నా కానీ ఎత్తు ఎక్కువగా ఉన్నా కానీ ఇది అడ్జస్ట్ చేసుకొని వాడుకోవచ్చు. ఇది వచ్చేసి గుంటిక టైప్లో ఉంటుంది. ఇది వచ్చేసి మామూలు గోరు. ఇది మూడు పళ్ళ గోరు మాదిరి ఉంటుంది. ఈ 3 పరికరాలు ఏ విధంగా ఉపయోగపడతాయని తెలుసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్న వీల్ వచ్చేసి ఇది ప్లాస్టిక్ది. ఇదంతా క్వాలిటీగా లేదు, తొందరగా పోయే అవకాశం ఉంది. 1 ఎకరా 2 ఎకరాల లోపలనే ఇది పోవడం జరుగుతుంది. ఇది మామూలుగా వచ్చేసి అమెజాన్లో దొరకడం జరుగుతుంది. ఇది వచ్చేసి రెగ్యులర్గా 4600 ఉంటుంది. మనం ప్రైమ్ సేల్లో వచ్చేసి 4000 కొనడం జరిగింది. ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి కొర్ర పంటలో ఈ సాళ్ళ మట్టి ఏ విధంగా గడ్డిపోద్దో చూద్దాం. ఇది కాకపోతే మనం తోలేటప్పుడు అనేది పొలం అనేది పొలితిగా ఉండాలి. మనం నీళ్లు కట్టిన పొలానికి అయితే పనికిరాదు. ఇప్పుడు మనం చూస్తున్న వచ్చేసి రేగటి నేలలో కాబట్టి ఇది పొలితిగా ఉంది. ఈ రేగటి నేలకైతే ఉపయోగకరంగా ఉంటుంది. ఎర్ర నేలకు రేగటి నేలకు పనికొస్తుంది. అది కూడా గడ్డి మోయినంగా ఉన్నప్పుడే. గడ్డి ఎక్కువగా ఉన్నట్టయితే ఇదంతా ఉపయోగకరంగా ఉండదు. ఇది గొరుసాల మధ్యలో కాబట్టి గడ్డి అయితే బాగానే పోతుంది. ఇది మనం గట్టిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ గోరు అనేది వేయడం జరుగుతుంది. ఈ అటాచ్మెంట్ కూడా కొంచెం గట్టిగా ఉన్నప్పుడు వేయవలసి ఉంటుంది. అయితే మనం అనుకున్నంత విధంగా వీటితో పనితనం అయితే ఏం లేదు. ఈ పైన పోవడం జరుగుతుంది. అయితే సోమ అయితే క్వాలిటీగా ఉంది పరికరం అనేది. ఆ వీల్ ఒకటి క్వాలిటీగా ఉండింటే రైతులకు పెట్టిన దానికి అమౌంట్ అనేది న్యాయం జరుగుతుంది. ఈ విధంగా గొరుసాలు అనేది రావడం జరుగుతుంది. 3 సార్లు వస్తున్నాయి కదా. నేల పొలితిగా ఉన్నప్పుడే రావడం జరుగుతుంది. గట్టిగా ఉన్నట్టయితే మరీ గీతలు పడడం జరుగుతుంది. ఇదైతే మనం అటాచ్మెంట్ అనేది ఈజీగా తీసి మరొకటి వేసుకునేదానికి అవకాశం ఉంది. ఒక బోల్ట్ సాయంతోనే వేయడం జరుగుతుంది. అందుకని రైతులకైతే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. పని అనేది త్వరగా అవుతుంది. ఈ అన్నిటిపైన ఇప్పుడు మనం వేసే గుంటిక టైప్ ఉండే పరికరం అయితే అటాచ్మెంట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ గడ్డి అనేది సాల్లో ఏం లేకుండా కట్ చేయడం జరుగుతుంది. మన గుంటిగా తోలినట్టు పోతుంది, గడ్డి అనేది చనిపోతుంది. కాకపోతే రైతులకు దీన్ని ఉపయోగించాలంటే చాలా ఓపికగా ఉండాలి. సాల్ టు సాల్ పోవాలి కాబట్టి అందులో మనం ఎకరా 2 ఎకరాలు తోలినప్పుడే ఈ గాడి అనేది పాడవడం జరుగుతుంది. దానికి తోడు మళ్ళీ కొత్తది దొరుకుతారో లేదో కూడా తెలియదు. ఎందుకంటే ఇటు ఆన్లైన్లో కొనేదాన్ని షాప్లో కొనేపాటైతే కొంచెం ఏమన్నా నమ్మకం ఉంటుంది కాబట్టి అందులో దీని బదులు సైకిల్, చిన్నపిల్లల సైకిల్ కానీ ఇచ్చినా కానీ బాగానే ఉండేది. కొంచెం అది గట్టిగా ఉంటుంది. ఇది వచ్చేసి మరీ మెత్తగా ఉంది. 2 ఎకరాలకైతే ఖచ్చితంగా పోయే అవకాశం ఉంది. గడ్డి అయితే బాగానే తెంపుతుంది ఇదైతే. కాకపోతే సాల్ టు సాల్ కాబట్టి చాలా ఓపికగా ఉండాలి. మన బోదెలమ్మడిగినైతే
ఒక బోదెకి వచ్చేసి 2-3 సార్లు తిరగవలసి ఉంటుంది. అందులో ఉపయోగించడం చాలా తక్కువే కాబట్టి ఇలా గొర్రెశాలలో విత్తనాలు వేసినోటల్లో గడ్డి పడినట్టయితే ఉపయోగించినట్టయితే బాగానే ఉంటుంది. ఇది ఏరియా రైతు కూడా ఉపయోగించడం జరుగుతుంది. అయితే మనిషికి వచ్చేసి ఫ్రీగా ఉంటుంది అంతా. తోలేటప్పుడు మంచి మీద అనేది ప్రెజర్ అనేది ఏమీ పడదు, సింపుల్గా వెళ్తుంది. కాకపోతే మనం దీన్ని వాడేటప్పుడు నేల అయితే పొలితిగా ఉండాలి. ఇది నల్లరేగడి నేల కాబట్టి పొలితిగా ఉంది. అదే కొంచెం వేరే నేల అయినా కానీ పొలితిగా ఉంటుంది. వర్షాలు ఎక్కువ పడి గట్టిగా ఉన్నట్టయితే ఇదంతా ఉపయోగపడదు, అది గమనించుకోవాలి. పొలితిగా ఉండి ఒక మాదిరి గడ్డి ఉంటే గిన రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది. ఎక్కువ గడ్డి ఉండి గట్టిగా పొలం ఉన్నట్టయితే ఇది ఉపయోగపడదు. అయితే రైతును అయితే అడగడం జరిగింది, చాలా ఫ్రీగా ఉంది, క్వాలిటీగానే ఉంది. కాకపోతే వీలొకటి కొంచెం క్వాలిటీగా ఇచ్చింటే రైతులకు ఉపయోగపడేది. ఎందుకంటే 1-2 ఎకరాల కోసం దీన్ని తీసుకోవడం జరగదు కాబట్టి ఎక్కువ రోజులు వచ్చే విధంగా వీల్ అనేది క్వాలిటీగా ఇవ్వాలి. మొత్తం క్వాలిటీగా ఇచ్చే వీలొకటి పనికి రాకుండా ఇవ్వడం వల్ల రైతులకు ఇబ్బంది అవుతుంది. దీనికి పెట్టిన అమౌంట్ అనేది రైతులకు క్వాలిటీగా లేనప్పుడు వేస్ట్ అవుతుంది మనీ అనేది. అందుకని ఇలాంటి పరికరాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకోవాలి. తీసుకున్నాక ఉపయోగపడకపోతే ఇబ్బంది అవుతుంది కాబట్టి అయితే ఫ్రీగా వెళ్ళడం జరుగుతుంది. అంతే. ఈ రాగటికి పని చేస్తుంది, ఈ రాగటికి ఇలాంటి పరికరాలు కొన్నప్పుడు ఓపిక ఎక్కువగా ఉండాలి. ఎందుకంటే సాలు తిరిగేది కాబట్టి చాలా టైం పడుతుంది ఇలాంటి పరికరాలు చేయడానికి. అయితే కూలీల ఖర్చుతో పోల్చుకున్నట్టయితే ఇలాంటి పరికరాలు మేలవుతుంది. కూలీల ఖర్చు ఎక్కువ అవుతుంది కాబట్టి ఇలాంటి పరికరాలతో ఇలా సాళ్ళ మధ్యలో సేద్యం చేసినట్టయితే గడ్డి మొత్తం చనిపోవడం జరుగుతుంది. దానికంటే దీంతో లేకపోతే పోయిద్ది ఇంకా మట్టి కొంచెం ఇది కూడా మధ్యలో మట్టి అంతా తీసేయడం జరుగుతుంది, అటు సైడ్ ఇటు సైడ్ వెళ్తుంది మన గొర్రె టైప్లో. ఇది రైతులకు అంత ఉపయోగపడదు కానీ గుంటికి ఆ గొడవ అయితే కొంచెం ఉపయోగపడుతుంది. ఇది వచ్చేసి నీళ్లు కట్టుకునే విషయాలకైతే కొంచెం మేలవుతుంది. ఇది తెమ్మటి నీళ్ళు కూడా పోయే అవకాశం ఉంది. ఈ బాల్సులు కూడా త్వరగా పోయే అవకాశం ఉంది. వీలు కనేటి బాల్సులు కూడా అంత క్వాలిటీగా ఇవ్వలేదు. ఈ బాల్సులు కూడా త్వరగా పోతుంది, అది కూడా గమనించుకోవాలి. ఇలాంటి షాపులలో కొంటేనే మేలు. ఈ ఆన్లైన్లో కొంటే ఒక సామాన్ దొరకక ఇబ్బంది అవుతుంది. రేపు ఏమన్నా ఇబ్బంది అయినప్పుడు, రిపేర్ వచ్చినప్పుడు కానీ అందుబాటులో ఉండే షాపులలోనే కొనాలి. చూసారుగా ఎంత ఫాస్ట్గా వెళ్తుందో.
ఫ్రీగా ఉంది కాబట్టి చాలా ఫాస్ట్గా పోవడం జరుగుతుంది. నేల పొలితిగా ఉన్నప్పుడు మాత్రమే, గట్టిగా ఉన్నప్పుడు కొంచెం ఇబ్బంది పెడుతుంది. అది కూడా గమనించుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేశ సైనికులను ప్రేమించండి. రైతులకు సపోర్ట్ చేయండి. జై హింద్.